ఏంటి రోగం? కడుపులో మంటగా ఉందండి. ఎవరి మీద? మీద కాదు, లోపలేనండి. నాకే కడుపులో మంట. ఏది కళ్ళు చూపెట్టు. కడుపు నొప్పికి కంటికి సంబంధం ఏంటండి? చెంప మీద లంపకాయ కుడితే కళ్ళలో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? చెంపకి కంటికి సంబంధం ఏంటి? ఎప్పుడు ఆలోచించలేదండి. చూడండి, ఇప్పుడు ఆలోచించు. రక్తం ఉందండి? లేదు, మందు ఉంది. రోజుకు ఆపు కొడుతున్నావా? నేను మందు తాగనండి, గంజి తాగుతానండి. ఏది నోరు తెరు. ఏ నాలుగు పిగేస్తారేటండి? కాదు, పళ్ళు చెక్ చేస్తా. పళ్ళు తెల్లగానే ఉన్నాయి, నాలుగు ఎర్రగా ఉంది. కడుపు గురించి తప్ప మిగతా అన్నిటి గురించి మాట్లాడుతున్నారండి మీరు. ఆ లోపల లారీలు బస్సులు తిరుగుతున్నట్టు ఒకటే సౌండ్లు అండి. రాత్రి నిద్ర పట్టట్లేదు. నీకా నీ పక్క వాళ్ళకా? నాకేనండి, ఒక్కడే కదా పడుకుంటాను. ఆ మ్యాటర్ నాకు తెలదు కదా మరి. ఇంతకే ఏం తింటావు? అది ఇది అని ఏం లేదండి, మిగిలిపోయిన అన్ని తినేస్తాను. అన్ని తినేస్తావా? అయితే అది కడుపు కాదు, గాడ్రేజ్ ఫ్రిడ్జ్ అన్నమాట. అది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఎక్స్రే తీయించాలి. అంటే ఏంటండి? పుట్టోబు. పుట్టోబు ఏంటి ఫోటో అండి? ఇప్పుడు ఫోటో తెస్తారా నాకు? అమ్మా బల్లెటోరు ఇలాగే తీసేశారు. ఒక్క నిమిషం అండి. ఏడీడు ఫోటో అంటే పారిపోయాడేంటి? భలే ఊడరు బాబా. అయ్యో, ఏంటి నా స్ప్రే నువ్వు కట్టేసుకుంటున్నావు? నీ రమ్మగారు నాకు ఇచ్చిందయ్యా. పావులా బొస కొడుతుంది. ఎవరు కొట్టుకుంటే ఏంటి? అదేంటి నా బట్టలు నువ్వు వేసుకున్నావు? మరి నేను ఇప్పుడు అర్జెంట్ గా అందంగా తయారవ్వాలి. అందంగా తయారవడం ఏంటయ్యా? కడుపులో నొప్పిగా ఉంది. కడుపులో నొప్పిగా ఉంటే అందంగా తయారవడం ఎందుకు? మరి నేను ఇప్పుడు ఫోటో తీయించుకోవాలి. కడుపు నొప్పి అయితే ఫోటో తీయించుకోవడం ఏంటి? ఈ ఫోటో తీయించుకోవడానికి స్ప్రే కొట్టుకోవడం ఏంటి? ఏంటో ఇదంతా. మరి డాక్టర్ గారు తీయించుకోమన్నారు. డాక్టర్ గారు తీయించుకోమంటే ఏంటి? ఏడినా అమ్మాయిలు డ్రెస్సులు వేసుకుంటూ ఏంటా ఉన్నట్టుండి సడన్ గా మాయమైపోయావు? కడుపులో నొప్పికి మంది ఇస్తారనుకున్నాను కానీ ఫోటోలు తెస్తారనుకోలేదండి. ఫోటోకి మరి కోటింగ్ ఉండాలి కదండి. కోటింగ్ ఉండాలి, కొంచెం ఎక్కువ ఉంది కానీ. ఏంటా ఆడమ్మాయి కట్టుకున్నట్టు అలా కట్టుకున్నావు ఏంటి? ఎప్పుడైందండి? ప్యాంట్ మాగాడదండి, కోక ఆడదండి. మరి షర్ట్ మాగాడదండి, రైక్ ఆడదండి. రైక్ ముడపాల్సిన మాగాడండి. అబ్బో, నీ దగ్గర చాలా విజ్ఞానం ఉందో, తట్టుకోలేకపోతున్నాను నేను. సరే గానీ ఈ డ్రెస్ నువ్వు మగాడు కాలేజ్ దగ్గరికి వెళ్తామా? కిడ్నాప్ చేసి రేప్ చేసేస్తాడు ఎవడ? అంత బాగున్నానండి. చాలా బాగున్నావా? ఏలేటండి అలాగుంది? ఎక్కడెట్టారు? అందరు పేషెంట్లు ఒక్కలాగుండరు సుబ్బు. ఎవడో పవర్ఫుల్ పాపిస్ట్ పేషెంట్ నోట్లో వేలెట్టాను, బయటికి తీసేప్పుడు వాచిపోయింది. జాగ్రత్త అండి బాబు, డాక్టర్ గారు మీ జీవనాధారం అయ్యేలే. కాంపౌండర్ సార్, వీరిని తీసుకెళ్లి ఎక్స్రే తీ. రండి సార్. జాగ్రత్త, కోటింగ్ చెడకుండా చూసుకో. అలాగేనండి. పడుకోండి సార్. పడుకోవాలా? ఎంత కోటింగ్ వేసుకొస్తే కూకోబెట్టి కదా ఫోటోలు తీయాలి. పడుకోబెట్టి తీయడానికి నేను ఏమన్నా శవన్నా? ఇక్కడ ఈ సిస్టమ్ ఇంతే సార్. పడుకోండి. అయిపోయింది సార్. అయిపోయిందా? ఏంటి లైట్ ఎలగలేదు, నవ్వమనలేదు, చప్పుడే రాలేదు, అప్పుడే అయిపోయిందా? మీరు బయటికి వెళ్ళి కూర్చోండి సార్, ఫోటో తీసుకొచ్చిస్తాను కదా. సార్ నాతో రండి సార్. సారీ అక్కయ్య గారు, మీరు ఒకసారి లోపల రండి. ఏమండి, రేపు నా వీడియో లైబ్రరీకి స్టేట్ బ్యాంక్ వాళ్ళు 2,15,000 లోన్ ఇస్తున్నారు. ముందు సెక్యూరిటీ డిపాజిట్ కింద ₹1,00,000 కట్టాలి. నా దగ్గర 78,000 ఉన్నాయి. మా గోపీచంద్ గారు ఊళ్ళో ఉన్నట్టయితే వాడి దగ్గర తీసుకునేవాడిని. అంచేత ఈ పాట పాడవలసిందే. కావాలంటే రేపు నాకు వచ్చే 2 లక్షల్లో మీకు 1,00,000 ఇస్తాను. సైలెంట్ గా వడ్డీకి తిప్పుకుందరు కానీ ఇక వేరే మాట్లాడకండి. మరి ఇన్స్టాల్మెంట్ నెల కరెక్ట్ గా కట్టేయాలి. మీ గోపీచంద్ర అడ్డం పెట్టుకుని ఎగ్గొట్టాలని చూసావనుకో, నేను ఒప్పుకోను. బలివరే, నా పాట 50,000. చీటీ పాట అనుకున్నావా, సినిమా పాట అనుకున్నావా? ఇదిగో దేవకరం, తీసుకునేది కాదు, వదిలేసేది పాడాలి. బొత్తిగా నాలుగు లేటుంది. ఇప్పుడు ఉదాహరణకి, ఏమండి, ఏ సన్నాసేతమైనా పాడేసి ఎగ్గొట్టేసాడు అనుకోండి, ఏం చేస్తారు? పళ్ళు రాలగొడతాం. మనం రాలగొట్టాం ఎందుకు? పోలీసు రిపోర్ట్ ఇస్తే వాళ్ళే రాలగొడతారు. మీరు నోరు మూసుకోండి, తెలిసి తెలియని వాగుడు. ఇది లైసెన్స్ లేని బిజినెస్. పోలీస్ రిపోర్ట్ ఇస్తే ముందు మన పళ్ళు రాలగొడతారు. కరెక్ట్ కరెక్ట్. ఈ రిస్క్ ఏదో బాగానే ఉన్నట్టుంది. ఇది 50,000 రూపాయల చీటీ పాట. నా కమిషన్ 2,000. నా పాట 5,000. 7,000. 10,000. 12,100. 12,400. 13,000. ఇగో దివాకరం, నువ్వు పాడలేవా? 35,000. ఇదిగోనయ్యా, నెలలో కట్టడం మర్చిపోకే. థ్యాంక్స్. నా షాప్ ఓపెనింగ్ కి మీరంతా రావాలమ్మా. రిబ్బన్ కటింగ్ ఎవరో తెలుసా? ఎవడో పనికి మాడి 80 ఉంటాడులే. మీరే
లో ముక్కల పులుసులా ఉన్నాడు. ఆ బ్రోకర్ గారు ఇచ్చిన ఫోటోని బట్టి వీడే వంటవాలై ఉంటాడా చూద్దాం. బాబు ఇప్పుడు ఈశ్వరరావు అంటే చేతిలో ఈ గరిటలు ఏమిటి? పెళ్లి చూపులు అయిపోయాక సజ్జనం వంటకి వెళ్ళాలి. పెళ్లి చూపులు అయిపోయాకే. ఓరి నీ వంట మంటగాను శుభమంటూ పెళ్లి చూపులు చూస్తుంటే సజ్జన వంటలు ఏమిట్రా? ఇదిగో చూడు, నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఆడపిల్ల వాడు నీ ముఖాన సాంబార్ పోతాడు. అర్థమైందా? ఊవను అది చూ. ఇదేమిటి? నాకు దగ్గరున్న వాళ్ళే కనిపిస్తారు, దూరంగా ఉన్న వాళ్ళు ఆడో మగో తేడా తెలియదు. ఓరి నీ ముఖం మండ, నీకు కేవలం ఏజు మాత్రమే ముదిరిపోయింది అనుకున్నాను. ఈ చత్వారం కూడా ముదిరిపోయిందా? ఇంకా ఏమేమి ఉన్నాయి నాయనా? బీపీ, షుగరు, పైల్స్, నా బొంద, నా బోలే అన్ని పాటలు సక్రమంగా ఎక్కడక్కడ ఉన్నాయా? ఓకే, మా బ్రోకర్ చెప్పింది నిజమేనన్నమాట. ఏమని చెప్పాడు? మా మావయ్య పక్కన గుంట నక్కు ఉందన్నాడు, అది నువ్వేనన్నమాట. నీకు వార్నింగ్ కూడా ఇవ్వమన్నాడు. ఏమని? నాతో పెట్టుకుంటే పోపు మారిపోతుంది అని. ఓరి మీ దుంపలు తెగ, ఆ పెంటడేమో డ్రైనేజీ బద్దలైపోద్ది అంటాడు, ఈ వంటడేమో పోపు మారిపోద్ది అంటాడు. ఒరే శంకరం, నీ బ్రతుకి శంకరాభరణమే. రావేంటి? చిటికిన వేలంత చిట్టిని చంపలేని నీ లైఫ్ వేస్ట్. ప్లీజ్ పప్ప, ఆత్మహత్య చేసేసుకో, ఆత్మహత్య చేసేసుకో. చిటికిన వేలంత చిట్టికి కొండంత ఘటోత్కచుడు అండగా ఉన్నాడు. లేకపోతేనా పప్ప ఘటోత్కచుడేమోనన్న డౌట్. అమ్మో, ఘటోత్కచుడైతే తలుపెందుకు కొడతాడు? కొడతాడు గాని. డౌట్లు నువ్వును. పదా చూద్దాం. నమస్కారం సార్. ఓ నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? ఆ రోజా నన్ను లవ్ చేస్తుంది, ఈ విషయం మీతో చెప్పమంది. ఎంత ధైర్యం రా నీకు? చెప్తావు? నేను చెప్పింది పూర్తి మీరు కూడా కొడతాడు సార్. ఏంట్రా చెప్పేది? మీ అమ్మాయి లవ్ చేస్తుంది, నేను మాత్రం మీ అమ్మాయి లవ్ చేస్తాను బాబు. దెబ్బకు దెయ్యం దిగి ప్లేట్ మార్చావన్నమాట. పప్ప, నువ్వు ఎంత చీప్ అయిపోయావేంటి పప్ప? ఇవాళ వాడిని బతకనివ్వను. నువ్వెవర్రా? ఐఎమ్ సుబ్బరావు. ఐఎమ్ ఇన్ లవ్. ఐ లవ్ రోజా. పప్ప, వీడు రంగగాడే కవచములు ధరించి వచ్చి ఉన్నాడని నా డౌట్. అంతేనందువా? వీడిని ఇంకొక పీకుడు పీకు. అటులోనే. Where is రోజా? Where is రోజా? ఏమిది వీడు మీద మీద కూర్చున్నాడు? ఐ వాంట్ రోజా. ఆగు. ఓ రోజా కావాలరా నీకు? పీకే, ఒక్క పీకు పీకే. సైడ్ ప్లీజ్. నేను కొడతాను చూడు. ఏ బిచ్చా! Okay. Come on, tell. Where is రోజా? Where is రోజా? తెలీదు. Boss calling. Boss calling. మళ్ళీ వస్తా. ఏంటి బాయ్స్ ఫైటింగా? నాకు ఫైటింగ్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి చేయండి. ఇంకేం ఫైటింగ్ మ్యామ్, బ్యాటరీ అంతా వీక్ అయిపోయింది. ఈ వేటికి ఇమాజిన్ చేసుకుందాంరా. ఓకేరా, కావాలంటే ఫైటింగ్ రేపు చేసుకుందాం. ఏంటో పాడుపిల్లలు, ఎప్పుడు ఫైటింగ్ చేస్తారో ఎప్పుడు ఇమాజిన్ చేస్తారో తెలీదు. వీళ్ళకంటే ఆ పిడుగ్గారే బెటర్.